హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేవాళ్ళంతా నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా మన ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అండ్ బటన్ నొక్కితే ఏ వీడియో పోస్ట్ చేసినా నేనైతే మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ముందు స్టార్టింగ్లో చెప్తున్నాను, అంటే ఎండ్ వరకు అయితే ఎవరైనా చూడరేమని చెప్పేసి వీడియోలో అయితే చెప్తున్నాను. ఇంకా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం అప్ప. నేను చేసిన మిస్టేక్ అయితే మీరు కూడా చేయమాకండి. నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అనేది అయితే ఈ వ్లాగ్లో అయితే ఉంటుంది. తర్వాత నేను చేసిన మిస్టేక్ ఏంటిది, నా మానిటైజేషన్ అనేది ఎందుకు ఆగిపోయింది అనేది నేను ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను. నేను కొన్ని యూట్యూబ్ ఛానల్ చూడటం వల్ల యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను కూడా ఎంతో కొంత ఇన్కమ్ అయితే చేయాలని చెప్పేసి నేను కూడా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే షార్ట్ వీడియోస్ పెట్టాను అనమాట. షార్ట్ వీడియోస్ ఏంటంటే చేస్తే కంటిన్యూగా షార్ట్ వీడియోస్ చేయాలి, లేకపోతే లాంగ్ వీడియోస్ చేయాలి. మనకి ఇన్కమ్ రావాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా సరే లాంగ్ వీడియోకి ఎక్కువ ప్రిఫర్ చేయాలన్నమాట. లాంగ్ వీడియోస్ చేయడం వల్ల ఏంటంటే మనకి వాచ్ అవర్స్ అయితే కలిసి వస్తుంది, మళ్ళీ సబ్స్క్రైబర్స్ కాకపోతే ఏంటంటే చిన్నగా పెరుగుతారు. షార్ట్ వీడియోకి ఏంటంటే తొందరగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, కానీ శాలరీ లేట్గా పడుతుంది, అంటే తక్కువ వస్తుంది అనమాట. లాంగ్ వీడియోస్ వల్ల ఏంటంటే మనకి వాచ్ అవర్స్ కలిసి రావడం బట్టి ఎక్కువ మనకి శాలరీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది నాకు వచ్చిన శాలరీ కాదు, నేను ఇలాగే వీడియోస్ చూస్తున్నప్పుడు నేను కొన్ని తెలుగు టెక్ ఛానళ్ళు అయితే చూసి నేను ఫాలో అయ్యాను అనమాట. ఇంకా మనకు గుడ్ న్యూస్ ఏంటంటే ఒకప్పుడు యూట్యూబ్ 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ ఉంటే మనకి మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పేసి మనకి తెలిసిందే కదా. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏం చేసిందంటే యూట్యూబ్ ఇప్పుడు కాదు, 1 ఇయర్ బ్యాక్ ఏం చేసింది అంటే 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్స్ అయితే వస్తే చాలు మినీ మానిటైజేషన్ అని మనకి ముందుకైతే వచ్చింది. అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే షార్ట్ వీడియోస్ పెట్టడం వల్ల మన సబ్స్క్రైబర్స్ అనేది నాకు పెరగలేదు, వాచ్ అవర్స్ అయితే రాలేదబ్బా. మళ్ళీ అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఇంకా వెనక్కి చూడకూడదు, ఏదో అంటారు, ఎవరేమో అంటారు అని చెప్పేసి మనం వీడియోస్ తీయకుండా ఉంటే ఇప్పుడు నాలాగా మానిటైజేషన్ అవ్వకుండా ఇక్కడే కూర్చొని ఉండిపోతారు అనమాట. వీడియోస్ అయితే మనం ఎప్పుడైతే యూట్యూబ్ చేయాలి అనుకున్నామో రోజు విడిచి రోజు ఖచ్చితంగా అయితే వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. నేను చేసిన తప్పు ఏంటంటే డైలీ వీడియో పెట్టకుండా మంత్లో ఒక 2 వీడియోస్ 3 వీడియోస్ నేను పెట్టడం వల్ల నా మానిటైజేషన్ అయితే అనేది ఆగిపోయింది. ఎందుకు అంటే నాకు చిన్న పాపతో ఉండటం వల్ల తర్వాత నా వీడియోస్ ఎక్కువ రీచ్ అవ్వట్లేదని చెప్పేసి నేను ఇక నాకు హోప్స్ అయితే తగ్గిపోయినాయి. ఇంకెందుకులే ఆఫ్ చేద్దాం అనుకున్న టైంలో నాకు కొంచెం ఒక 50 సబ్స్క్రైబర్స్ అయితే రాగానే కొంచెం హ్యాపీ అనిపించింది. లేదు, మన వీడియోస్ అనేది ఒక 50 మందికైనా నచ్చుతున్నాయి కదా, లేదు ఇంకా నేను ఆపకూడదు, 50 మంది కోసం మన వీడియో చేద్దామని చెప్పేసి నేను వీడియోస్ అయితే కంటిన్యూ చేశాను అనమాట. ఇప్పుడు నా ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయితే దాటిపోయింది. కాకపోతే డైలీ వీడియోస్ చేసినట్లయితే మానిటైజేషన్ అయిపోయి ఇప్పుడు మీ ముందుకు నేను శాలరీతో పట్టుకొని వచ్చేదాన్ని. కాకపోతే నేను చేసిన మిస్టేక్ వల్ల నాకైతే ఇంకా మానిటైజేషన్ అయితే ఆగిపోయింది. ఇంకా అంటే అవుతుంది, కాకపోతే ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే నాకు 500 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. ఒక్క సబ్స్క్రైబర్ నుంచి 500 సబ్స్క్రైబర్స్ అయ్యారని చెప్పేసి అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత తొందరగా వచ్చినందుకు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి అయితే పేరున థ్యాంక్ యూ అబ్బా. అసలు నేను అసలు అనుకోలేదు ఇంత తొందరగా వస్తుందని. అంతేకాకుండా ఈరోజు ఏంటంటే నా పుట్టినరోజు నాడు మన సబ్స్క్రైబర్స్ నాకు ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చారని అయితే నేను అనుకుంటున్నాను. 500 సబ్స్క్రైబర్స్ అంటే ఇది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అనేది ఏంటో. 500 రావడానికి అయితే నేను చాలా కష్టపడ్డాను. ఇక నుంచి అయితే డైలీ వీడియోస్ అయితే పెట్టడానికి అప్లోడ్ చేస్తూ ఉంటాను. అందుకని ప్లీజ్ అబ్బా, మీరు కనుక మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సరే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అంతేకాకుండా మీలో ఎవరైనా సరే ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే ముందు లాంగ్ వీడియోస్కి అయితే ప్రిఫర్ చేయండి అబ్బా. లాంగ్ వీడియోస్ పెట్టడం వల్ల మనకి ఏంటంటే మానిటైజేషన్ అయితే అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఇదనమాట నేను చెప్పాలనుకున్నది. నాలాగా ఎవరో మిస్టేక్ చేయమాకండి. మానిటైజేషన్ అయ్యాక మీ ముందుకైతే ఖచ్చితంగా మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తానబ్బా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక అబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు అయితే నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆనందాన్ని ఏదో ఒక రోజు ఖచ్చితంగా 500 సబ్స్క్రైబర్స్తో సెలబ్రేట్ చేసుకోవాలని అయితే నేను అనుకున్నాను. ఆ రోజు ఇంత తొందరగా వచ్చిందని అయితే నేను అనుకోలేదు. అంటే రావడానికి కష్టంగా అనిపించింది.
వచ్చిన తర్వాత ఎంత హ్యాపీగా అనిపించింది అంటే ఇంకా మాటలు చెప్పలేదన్నమాట. ఇంకా ఏదైనా మీ ముందుకే రావాలని చెప్పేసి ఇంకా నేను కెమెరా అయితే ఆన్ చేసుకొని ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఖచ్చితంగా మనం ఒక చిన్న కేక్ పార్టీ అయినా చేయాలని అయితే నేను ఆశతో ఉన్నాను. చూడాలి, కానీ అది ఎప్పుడు అనేది ఖచ్చితంగా అయితే వ్లాగ్ చేస్తాను. ప్లీజ్ అబ్బా మీరు అందరూ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన పేరున థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇంకా మరి ఒక 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనకి శాలరీ అయితే స్టార్ట్ అవుతుంది అబ్బా. అదంతా మీ చేతుల్లోనే ఉంది. నన్ను అన్న వాళ్ళ నోట్లో నుంచి మనం హ్యాపీనెస్ అనేది వినాలని చెప్తే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేను ఏదన్నా ఎక్కువగా మాట్లాడుంటే దయతో క్షమించండి. లాస్ట్ వరకు వీడియో చూస్తారని అయితే నేను అనుకుంటున్నాను. చూసిన వాళ్ళకైతే పేరున థ్యాంక్ యూ సో మచ్. మన 500 సబ్స్క్రైబర్స్ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.